ఆలకించుచున్నాను. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేషువా వందనం. యేషువా వందనం. యేషువా ఆరాధన. యేషువా ఆరాధన. యేషువా మహిమ. యేషువా మహిమ. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా ఆరాధన. పరిశుద్ధాత్మదేవా ఆరాధన. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 9 నెలలు తన కుమార్తెని కానీ కుమారుడును కానీ తన గర్భములో మోస్తున్న తల్లి ఎన్నటికీ కూడా ఆ బిడ్డ కడుపులోనే చనిపోవాలని తలంచదు. జన్మం ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరంలో నా కొడుకు కూతురు చచ్చిపోయినా బాగుంటుంది అని తల్లిదండ్రులు ఆశపడరు. కావాలంటే ప్రాణమే ఇచ్చి కాపాడుతారే తప్ప వారు నాశనం అవ్వాలని ఎప్పుడు కూడా తలంచరు. ఈరోజు మొదటి పట్టణం సాలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా మృత్యువును దేవుడు కలిగింపలేదు. సాలొమోను జ్ఞాన గ్రంథం కొంచెం నిదానముతో 13వ అధ్యాయం 1వ అధ్యాయం 13వ వచనం. అందరూ తీసుకున్నారా? సాలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. మృత్యువును దేవుడు కలిగింపలేదు, మరణమును దేవుడు సృష్టించలేదు అని వాక్కు పలుకుచున్నది. ఈ ప్రపంచంలో నిన్ను, నన్ను, రాజుని, రైతులని, రాజకీయ నాయకులని, సరచాల్లో ఉన్నవారిని, అధికారులు అందరినీ, బానిసత్వములో ఉన్నవారిని భయపరుస్తున్న ఒకే ఒక్క విషయం ఏమనగా మరణం. కరోనా లాంటి అంటు రోగం వచ్చిన కరోనాను చూసి నేను భయపడలేదు. కరోనా వలన రాబోతున్న మరణం, ఈ మరణమును దేవుడు సృష్టింపలేదు అని వాక్కుచున్నది. మనకు కీడు చేయు దేనిని కూడా దేవుడు మన జీవితంలో అనుమతించరు. హల్లెలూయా. ప్రత్యేక విధంగా మరణమును దేవుడు సృష్టించలేదు. కానీ మరణం ఎలా లోకానికి వచ్చింది? 12వ వచనం చదువుదాం. దుష్కార్యములను చేసి చావును తెచ్చుకోవలదు. అక్కడ సూచముగా సాలొమోను ఇట్లా రాస్తున్నాడు, దుర్కార్యములను చేసి మరణమును తెప్పించుకోవలదు. ప్రపంచమును సృష్టించిన దేవుడు, నరుడిని సృష్టించిన దేవుడు, తన పోలికలో సృష్టించిన ప్రభువు ఆయనను చూసి ఆనందించాడు. కొన్ని సమయం వీడియోస్ని చూస్తున్నాం. హాస్పిటల్లో ప్రసవం చూసి ఆ పాప బయటికి వచ్చిన వెంటనే తల్లికి వెంటనే ఇస్తారు తొడిచి. అప్పుడు వరకు ఏడ్చిన తల్లి ఒక పెద్ద మొగంలో ఆనందం. అబ్బా, నా వేదన పొందినందుకు దేవుడు నాకు ఇచ్చిన బహుమానం. ఈ భూమిలో దేవుడు మమ్మల్ని సృష్టించినప్పుడు వీళ్ళు కొన్ని రోజు బ్రతకాలి, తర్వాత చావాలని తలంచలేదు మాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే మొదటి అధ్యాయం 23వ వచనం, 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నరుని నశింపని వానిగా చేసెను. దేవుడు నరుడిని నశించుకోలేని వాడుగా సృష్టించాడు. ఇన్కరప్టబుల్. మనం ఇప్పుడు చనిపోయిన శరీరమును ఐస్ బాక్స్లో పెడుతున్నాం కదా, వినబడుతుందా? ఐస్ బాక్స్లో పెడుతున్నాం. అది 1 రోజు 2 రోజులు
ఇంకా మార్చి వరిలో ఐస్ బాక్స్లోనే ఉంచుతారు. 1 నెలలు 6 నెలలు కూడా ఉండవచ్చు. మమ్మీ అని ఐగుప్తు దేశంలో వారు దాన్ని పదపరిచి సడలంలో ఉంచిన కొన్ని సంవత్సరాలు కూడా అట్లనే ఉంటుంది మాట. ఇన్కరప్టబుల్. మానవుడికి మరణం దేవుడు సృష్టించలేదు. ఆయన నశింపబడాలని దేవుడు ఆశపడలేదు. మానవుడు జీవించాలని. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ భాగముని మనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో 2వ భాగం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో 2వ భాగం. దుష్టుడు దొంగలించుటకును, హత్య చేయుటను, నరహత్య చేయుటకును, నాశనం చేయుటకు వచ్చును. నేను దొంగవాడు దొంగలించుటకును. 2వ భాగం తెలివిగా అర్థం చేసుకోండి. ఒక భాగం ఉందంటే మొదటి భాగం నేను చెప్పేసిన. 2వ భాగం నేను నేను జీవమునిచ్చుటకును, జీవం ఇవ్వటకును, దానిని సమృద్ధిగా దాన్ని ఇచ్చుటకును. సమృద్ధిగా ఇవ్వటకును ఈ భూమికి వచ్చాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బిడ్డ, ఈ రోజు నీ వాక్కుని శ్రద్ధ వహించి విను ఏం చెప్తున్నానండి. 10వ అధ్యాయం 10వ వచనంలో 2వ భాగం. నేను జీవం ఇవ్వటకును, ఆ జీవము సంపూర్తిగా ఇవ్వటకు వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా దేవుడు మనల్ని సృష్టించినది మన చావుని చూడాలి. ప్రతిరోజు భర్త బయటికి పోయినప్పుడు భార్య ఆయన చచ్చాడు అని న్యూస్ రావాలని ఎదురు చూస్తుందా? కాలేజీకి పోతున్న తన కుమారుడు కూతురు కానీ యాక్సిడెంట్లో చనిపోయారు అని ఒక మెసేజ్ రావాలని అమ్మా నాన్న ఇంట్లో వేచి ఉంటారా? దొరికినప్పుడలా నా భర్తని ప్రాణంని కాపాడు, దొరికినప్పుడల్లా పిల్లలను కాపాడమని ప్రార్థనలు సమర్పించుకుంటున్నారు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మన అందరికంటే సముద్రంలో చేప పట్టున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు భార్యలు కొడుకుని కానీ భర్తను కానీ పంపించిన వాడు. సముద్రంలో లైట్ హౌస్ ఉందా? సముద్రంలో లైట్ ఉంటుందా? సముద్రంలో లైట్ ఉంటుందా? సముద్రంలో లైట్ ఉంటుందా? ఉండదు. నీకు ఉందాయా? సముద్రంలో లైట్ ఉందా? చెప్పవచ్చు కదా. సముద్రంలో లైట్ ఉందా? ఉండదు. మనం పోతూనే ఉన్నప్పుడు 2 సైడ్ లైట్ పెడతారా రోడ్లో ఉన్నట్లుగా? పెట్టరు. ఇటువంటి చీకటి ప్రాంతానికి అలలు పెద్దగా వచ్చి ఎక్కడ భర్త మునిగిపోతారని కెరసిన్ ల్యాంప్ ఇట్లా పట్టుకొని చూస్తూనే ఉన్నారన్నమాట. ఎవరు? భార్య, పిల్లలు, అమ్మ. సాధారణంగా రాత్రిలో చేప పట్టుకొని పోతారు, పొద్దున వచ్చేస్తారు. కొంతమంది పొద్దున పోతారు, సాయంత్రం వచ్చేస్తాడు సీజన్ ప్రకారం. సాయంత్రం 5 గంటలకి పక్కనేంటి రామస్వామి పోయారు. 6:30 అవుతుంది. ఇక్కడ ఉన్న జోసెఫ్ తన భార్య పిల్లలతో వెళ్ళిపోయారు. తన భర్త రాలేనప్పుడు గుండెలు కొట్టుకొని ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తన భర్త 7 అయింది, 8 గంటలు అయింది, 9 గంటలు అయింది, 10 గంటలు అవుతుంది. భార్య అక్కడే నిలబడుతుంది మాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ 10 గంటలకి తర్వాత వెళ్ళిన ఆమె తిరిగి రాలేదని ఇరుగు పొరుగు వారందరూ కూడా వచ్చి ఏమైంది ఆయన రాలేదు అన్నప్పుడు అందరూ కూడా ఏడుస్తారు మాట. దారి తప్పిన గొర్రెలు నేను, దారి తెలియక తిరుగుచున్నాను, కరుణించవా నన్ను కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూశాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
భార్య భర్త కొరకు ఎదురు చూసినట్లు, పిల్లలు తన తండ్రి రాకడ కొరకు ఎదురు చూసినట్లు దేవుడు మనం మంచిగా ఉండాలని ఎదురు చూస్తామన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చూడకండి, భక్తిగా వినండి. మరణమును దేవుడు సృష్టించలేదు. రెండవది, ఈ శరీరం నాశనం అవటకు సృష్టింపబడలేదు. 22వ వచనం, 2వ అధ్యాయం 22వ వచనం, 2వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం. దేవుడు నరుని నశింపని వాడిగా చేసెను, అతనిని తన రూపములో నిత్యుడిగా చేశాడు. హల్లెలూయా. 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 జ్ఞానముతో వినండి. ఒక వచనము ధ్యానిస్తున్నప్పుడు ఒక చేయి అక్కడ ఉండాలి. ఎంత విన్నప్పుడు సరిగా మళ్ళీ అక్కడ రావాలి. దేవుడు నరుడిని సృష్టించినప్పుడు ఆయన నాశనం పోవాలని సృష్టించలేదు. ఆయన మరణించాలని సృష్టించలేదు. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ దేనికి సృష్టించాడు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ వచనం 2వ భాగం పలుకుచున్నది, దేవుడు జీవం ఇవ్వటకును దాన్ని సమృద్ధిగా దానిని సంపూర్తిగా ఇవ్వటకును వచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో, అరే వేరు దేనినా ఇచ్చినా ఆ బాడీ నాశనం అవుతుంది, ఈ శరీరం కూలిపోతుంది, వీరికి మరణం వస్తుంది, కనుక వారిని నా రూపంలో సృష్టిస్తాను. ఆమేన్. ఆమేన్. వేరే దేనితో సృష్టించిన, నేను టొమాటో రైస్ తయారు చేసిన వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు. టొమాటో రైస్, పాడైన టొమాటో ఒక్కటి వేసినా కూడా ఊసిపోయిన స్మెల్ వచ్చేస్తుంది. కనుక ఫ్రెష్గా ఉన్న టొమాటో. ఇప్పుడు దేవుడు నరుడిని చేసినప్పుడు ఆయన మరణించకూడదు, ఆయన నాశనం అవ్వకూడదు. ఇది తలంపులు వారి తండ్రికి. కనుక తన ఊపిరిని, ఆదికాండం 2వ అధ్యాయం 6-7 వచనం, తన ఊపిరిని నరుడు ముక్కు అందరములో ఊదియాడు. వేరు రూపం ఉండినా ఆయనకు నాశనం కలుగవచ్చు, కనుక తన రూపం ఇస్తామని 1వ అధ్యాయం 26లో నరుడిని మన పోలికలో సృష్టిస్తాం, మన వలే సృష్టిస్తాం. ఒక్కసారి కుడి చేతులు పైకి లేపండి, కుడి చేతులు పైకి లేపి, మన వలే సృష్టిస్తాం. చేతు లేదమ్మా నీకు? మన వలే సృష్టిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి ముగింపు ఉన్నదా? లేదు. దేవుడికి ముగింపు ఉందా? లేదు. ఆల్ఫా ఒమేగా, ఇన్ఫినిటీ, ఇన్కరప్టబుల్. మన వలే వారిని సృష్టిస్తామని. జంతువుకు పక్షులకు ఈ ఆశీర్వాదం లేదు. నరుడికి, నీకు, నాకు మన వలే వీరు ఉండునుగా కానీ సృష్టించారు. చెప్పటువంటి దేవుని స్తోత్రించారు. మన పోలికలో, మన ఇమేజ్లో, మన తేజస్తో మన వలె వారు ఉండునుగాక. వన్ స్టెప్ లోయర్ టు ద ఏంజెల్స్. పరిశుద్ధ దూతలకు ఒక్క మెట్టు తక్కువ, కానీ దేవదూతల కంటే అధికముగా ప్రేమింపబడిన మానవ జాతి. ఈ మానవ జాతికి మరణం సంభవించాలని దేవుడు ఆశపడలేదు. అది దేవుని ప్రణాళికలో లేదు. దేవుడు తన ప్రాణంను ఊదినప్పుడే ఆ పాత్రం మహిమగల పాత్రంగా మారిపోయినది. ఆమేన్. ఆమేన్. నన్ను అనాథ, అమ్మా నాన్న లేదు, చిన్నవాడు, ఒక రాజు నన్ను తత్తెత్తుకుంటున్నాడు.
పత్రంలో రాసి సంతకం పెట్టి, ఈయన నా కుమారుడు, నాకు తర్వాత ఈ దేశంలో పరిపాలించే అధికారం అన్ని ఈయనకే చెందును అని రాసి పెట్టిన తర్వాత నేను అనాథ కాదు. ఆమేన్. ఆమేన్. నన్ను తత్తెత్తుకొన్నాడు దేవుడు, తన ప్రాణం ఇచ్చాడు. నా శరీరంలో ఇప్పుడు పరిగెత్తుతున్న రక్తం దేవునిది, నాలో పోయి వస్తున్న ఊపిరి దేవునిది. నేను నిలబడటం ఆయన కృప, నేను జీవించటం ఆయన మహిమ. ఈరోజు నేను చెప్తున్న వాక్కుని లోతుగా తీసుకొనినా నీకు మరణం సంభవించదు. ఆమేన్. నీ శరీరం నాశనం ఆవదు. యేసయ్య మరణించాడు కానీ మరణించలేదు. యేసయ్య మరణించాడు కానీ మరలా లేచాడు, మరణాన్ని జయించాడు. యేసుని నమ్మిన వారికి అది జరగబోతున్నది. ఆమేన్. నీ యేసులో, యేసు చెప్పిన మాటలో, ఆయన సన్నిధిలో నిలిచి ఉండిన యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయి క్రియలను చేయును. నన్ను విశ్వసించిన వారికి ఒక శక్తిని వదిలిపెట్టి వెళ్తున్నాను, వారు నేను చేసిన క్రియలను దానికంటే అధికమైన క్రియలను చేయగలుగుతారు. బిడ్డ, దయచేసి చూడండి, నీ లోకానికి సంబంధించిన వ్యక్తి కాదు. నీ మట్టితో చేయబడి మట్టితో కలిసిపోవటకు దేవుడు నిన్ను సృష్టించలేదు. నీ కామం కొరకు సృష్టింపబడిన ఒక శరీరం కాదు. గొడవలు చేసుకొని పోలీస్ స్టేషన్కు, కోర్టుకు తిరుగుటకు, నీ జీవితాన్ని నాశనం చేయటకు దేవుడు నిన్ను సృష్టించలేదు. నీ దేవుని నుండి జన్మించిన వాడు, దేవుని కొరకు సృష్టింపబడిన వ్యక్తి. నీలో దేవుని శక్తి ఉన్నది, నీలో దేవుని ఊపిరి ఉన్నది, దేవుడు ఇచ్చిన అభిషేకం ఉన్నది, దేవుడు ఇచ్చిన అధికారం ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండ 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు, భూమండలమంతట నివసించి దాన్ని వశం చేసుకొనుడు, నీళ్ళలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీది జంతువులను పాలి. దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. హలో, ఊపిరి ఇచ్చాడు. ఇట్లా చేయండి. ఊపిరి ఇచ్చాడు, రూపం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. చిరంజీవిగా జీవించుటకు సృష్టింపబడిన నీవు, ఆల్ ద ఎలిమెంట్స్ which God gave to human, it is for eternal life. చిరంజీవిగా జీవించుటకు నరుడుకు దేవుడు చేసిన గొప్ప కార్యములు 4. దానిలో ఒకటి రూపం, దానిలో ఒకటి ఆ ఊపిరి, దానిలో ఒకటి అధికారం, దానిలో ఒకటి దైవ స్వభావం. మా ఎవరది? Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 నీ మరణించాలనేది దేవునికి ఇష్టం లేదు. నీ శరీరం, అరే 40 సంవత్సరం జీవించాడు, మట్టిలో కలిసిపోయాడని చెప్పటకు కాదు దేవుడు నిన్ను సృష్టించినది. యేసుక్రీస్తు అన్నాడు, నేనే పునరుత్థానం. నేను నమ్మిన వారు కూడా లేవలెత్తపడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం భూమిలో జన్మించటం, గుడికి రావటం, పెళ్లి చేసుకోవటం, సంతాన భాగ్యం పొందటం, ఇది మన స్వభావం కాదు. దీని కొరకు మనం సృష్టింపబడలేదు. ధనం, పదవి, మోహం, ఇవి అన్ని కూడా ఈ తాత్కాలికమైనది. అది నిరంతరంగా నిన్ను వదిలిపెట్టుపోగును.
కానీ నిరంతరముగా నీతో రాబోతున్నది దేవుని ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడతారా? నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతున్. తల్లిలా మోసితివే నా తండ్రిలా కాచితివే. తల్లిలా మోసితివే నా తండ్రిలా కాచితివే. నా జీవిత కాలమంత నిన్నే ప్రేమింతును. నా జీవిత కాలమంత నిన్నే ప్రేమింతును. రెండు చేతులు చాచి, అది కూడా రెండు చేతులు చాచి ఈ మైదని నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతున్. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతున్. తల్లిలా మోసితివే నా తండ్రిలా కాచితివే. తల్లిలా మోసితివే నా తండ్రిలా కాచితివే. నా జీవిత కాలమంత నిన్నే ప్రేమింతును. నా జీవిత కాలమంత నిన్నే ప్రేమింతును. చేతులు పైకి లేపి ఆరాధనా ఆరాధనా హల్లెలూయా ఆరాధనా ఆరాధనా హల్లెలూయా ఆరాధనా ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 38వ వచనం ఇట్లా పలుకుచున్నది. సత్యమును తెలుసుకో, సత్యము నిన్ను విడిపించును. మీరు శ్రమింపని దాని కోయుటకు మిమ్ము పంపింతిని. ఇతరులు శ్రమించితిరి, వాని ఫలితము మీకు లభించినది అని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఎవరు? హూ ఆర్ యు? ఈ బలిపీఠం నుండి దేవుడు మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాడు, హూ ఆర్ యు? ఇఫ్ యు సే ఐ am a teacher, I am a doctor, I am a lawyer, I am a businessman, that is not your origin, that is the occupation. నీ ఏమి చదివావు, ఏ పని చేస్తున్నావు అనేది అర్థం కాదు. నువ్వు ఎవరు? హూ ఆర్ యు? దానికి ఒకే ఒక్క జవాబు చెప్పవచ్చు, నేను దేవుని బిడ్డ. ఐ యామ్ ఎ సోల్. నేను ఒక ఆత్మ, భూమికి పంపబడిన ఆత్మ. అందుకే సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం పలుకుచున్నది, నరుడిని దేవుడు మరణానికి సృష్టించలేదు. సొలొమోను జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం,
దేవుడు మన శరీరం నాశనం అవ్వాలని సృష్టించలేదు. God did not create us either to die or to be corrupted. God expected the body should be incorruptible. God wished that man should not die. He should live forever. నా కొడుకు నా కూతురు జన్మించినప్పుడే ఎప్పుడు చనిపోతారో నేను ఎప్పుడు కూడా ఆలోచించను. వారు దీవించాలి, వాళ్ళు చాలాసేపు జీవించాలి, చాలా సంవత్సరం దీవించాలి అనగా వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్కి తల్లిదండ్రులు మనసారా దీవిస్తారు. మనసారా అంటే ఏంటి తెలుసా? దేవా, నా ఆయుస్సుని కూడా తీసుకున్న కొడుకుకి ఇచ్చేయి. ఆమేన్. నేను నాకు ఏమైనా పర్వాలేదు, నా కూతుర్ని బ్రతికింపచేయి అని తల్లిదండ్రులు దీవిస్తాడు. మరణం దేవుడు సృష్టించలేదని సాలమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. God did not create death. మరణం మరి లోకానికి ఎట్లా వచ్చింది? Praise the Lord. 12వ వచనం పలుకుచున్నది, Don't do the mischief thing and bring death to you. పాపకరమైన కార్యములను చేసి మరణమును నీకు నువ్వు తెప్పించుకోవద్దు. ఏ వ్యక్తి మీలో ఇప్పుడు ఈ క్షణం చనిపోయినా కూడా నేను మళ్ళీ లేవగలుగుతాను యేసుక్రీస్తు వలె అని ఊర్జితముందో నీ జీవిస్తున్నావని అర్థం. రైట్ నౌ ఇఫ్ గాడ్ ఇస్ ఆస్కింగ్ యూ టు గివ్ బ్యాక్ యువర్ లైఫ్, ఆర్ యూ రెడీ? నేను నీకు ఇచ్చిన జీవితానికి లెక్క ఇవ్వయ్యా, లెక్క ఇవ్వని అడిగినప్పుడు మీలో ఎంతమంది సిద్ధముగా ఉన్నామని చెప్పగలుగుతారో మీరు ధన్యురాలు. మన పాపం మరణంని మనలోనికి తీసుకొని వచ్చినది. రోమయ్యర్ 6వ అధ్యాయం 23వ వచనం, The wages of sin is death. పాపానికి వేతనం మరణం. ఈ శరీరం నాశనం కాకుండా ఉండటకు దేవుడు సృష్టించినప్పుడు అది ఎలా నాశనం అయింది? నరుడికి మరణం జరగకూడదని దేవుడు తన సొంత ఊపిరిని, సొంత పోలికలో he has given his own breath, own image and own likeness. రూపం అనేది వేరు, స్వభావం అనేది వేరు, ఊపిరి అనేది వేరు. ఈ మూడిటిని దేవుడు ఇచ్చాడు. మన వలే సృష్టిస్తాం, మన పోలికలో సృష్టిస్తాం. దేవుడు వలే పోలిక, స్వభావం కూడా దేవుడు వలే, మరణం లేకుండా తన ఊపిరిని ఊది నరుడిని తన వలే సృష్టించి తన కొడుకుని చూస్తున్నప్పుడు తనను చూస్తున్న తండ్రి వలె మనల్ని చూసి యెహోవా దేవుడు ఆనందించాడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Without knowing this, man has been continuously watching the wall clock or timepiece. How much I can gain when I go to the world. How much I can earn on the Sundays, even on the Sabbath day, neglecting the religious activities. How much I can earn by straining myself, forcing myself. And if he forgot, ఆయన పరలోకము నుండి వచ్చేవాడని మర్చిపోయి ఈ భూమి నుండి వచ్చిన వాడుగా తనను తలంచుకొని he lost his identity already. అందుకే దేవాలయంకి వచ్చినప్పుడు దండం పెట్టి అడుగుతున్నా, ఎప్పుడు ప్రార్థన ముగిస్తుంది పోతామని దేవుని అవమానపరచకండి,
ఆత్మను కోల్పోకండి. నేను ముందుగా పలికిన ఒక వ్యక్తికి, ధనవంతుడికి 4 భార్యలు. మొదటి భార్య 2, 3, 4. ఒక్కనాడు దేవదూత వచ్చి అన్నిటిని కూడా సరి చేసుకోపా, నీకు మరణం సమీపింపబోతున్నది, గెట్ రెడీ, ద డెత్ ఈస్ గోయింగ్ టు క్యాచ్ యూ. హి గాట్ ఫ్రైటన్. భయపడిపోయాడు. తన 4వ భార్యని పిలిచి, నేను ఒంటరిగా మరణించుటకు, ఒంటరిగా ఉండటకు ఒక కుర్చీ బయటికి వేసుకుని అక్కడ కూర్చున్నాను, నీకు వినబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. 4వ భార్యని నాతో రా చావట్టుకు అన్నప్పుడు 4వ భార్య అన్నది, ఏమి అట్లా అంటున్నారు, ఏమి అట్లా అంటున్నాడు, నేను అనుభవించవలసినది చాలా ఉన్నాయి, త్వరగా రమ్మంటున్నారే, ప్లీజ్ నన్ను వదలండి. 4 నేనే కదా లాస్ట్ భార్య, చిన్న వయసు, నాకు వయసు ఉన్నది, ప్లీజ్. 3వ భార్యను పిలిచారు, నాతో రా, భయంగా ఉంది, మరణం నాకు దగ్గర వస్తుంది. 3వ భార్య అన్నది, ఇంత సంపాదించి మనం ఇద్దరం పోయినా ఎవరు అనుభవించాలి, ఎవరు పరామరించాలి, ప్లీజ్ డోంట్ కాల్ మీ, ఐ విల్ మెయింటైన్ ఇట్, వదలు ప్లీజ్. 2వ భార్యను పిలిచాడు, నీవైనా నాతో వస్తావా, సారీ, మన పిల్లలు, మన మనవడు మనవరాలు, వీరిని వదిలిపెట్టిన మనం ఎలా రాగలుగుతాం, అయ్యో అటువంటి మాట పలుకకండి ప్లీజ్. చేయిని కూడా వదిలిపెట్టిపోయినది. ఈయన ఏడుస్తున్నాడు. జీవించినప్పుడు నాతో దగ్గర ఉండి నాకు సుఖం ఇచ్చిన వీళ్ళు 3 రాలేదే. మొదటి భార్యని ఆయన పిలవలేదు, ఎందుకు తెలుసా, ఆమె ముసలివాడిగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. She became very old and weak, not only because of the age. He neglected the wife by looking at the other 3 wives, and he doesn't want to call her. ఆమెనే వాలంటీర్గా వచ్చి, వాళ్ళు 3 రాలేదంట, నేను వస్తానండి అన్నది మాట. ఆయనకి ఏడుపు వచ్చింది. నాతో వస్తావని చెప్తున్న నిన్ను నేను శక్తితో ఉంచలేదు. మరణం సమయమున నాతో వస్తానని నీకు నేను మంచి భోజనం ఇవ్వలేదు, సరిగా చూసుకోలేదు, నిన్ను గాయపరిచిన, నిన్ను పొడిసిన, నిన్ను వేదనకు గురి చేసిన. హల్లెలూయా. Hallelujah. Please don't get diverted. Listen to the word of God. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. దయచేసి వినండి. ఈ చివరిగా వచ్చిన భార్య ఎవరంటే, మన యువతి వయస్సు, శరీరం, అది రాదు. ఆస్తి నీ సంపాదించినది, అది 3వ భార్య, అది నీతో రాదు. చుట్టాలు అందరూ ఒక్కరు కూడా ఏడుస్తారని తప్ప నీ సమాధిలో దూకరు, నేను వస్తానని. మొదటి భార్య నీ ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీతో రాగలిగిన ఒకటి ఆత్మ. నీతో నీ ప్రయాణములో, మరణ ప్రయాణములో నీతో ప్రయాణించుటకు దేవుడు ఇచ్చిన ఒక మొదటి వరం ఏమనగా ఆత్మ. ఆయన కొట్టుకున్నాడు, నాతో రాగలిగిన ఆత్మని చూడకుండా శరీరం కొరకు ఓడియాను, అంతస్తు కొరకు ఓడినా, కుటుంబం కొరకు ఓడినా. హలో, no one can stand on your judgment day. నీ కొరకు నీ అమ్మ నాన్న ఎవ్వరు కూడా అక్కడ నిలబడి జవాబు ఇవ్వలేదు. You have to give the account of your life. God gave only one life. దేవుడిచ్చిన ఒకే ఒక్క జీవితమును ఆత్మల కొరకు, దేవుని కొరకు ఒకరు ఉపయోగించుమని దేవుడు పలికి, దాన్ని మర్చిపోయి దీనితో ఉంటున్నారంటే
మరణ స్థితిలో వారు అనుభవిస్తారు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మొదటి సత్యం, నీకు మరణాని కొరకు నీ సృష్టింపబడలేదు. ఆమేన్. ఆమేన్. మరణించేందుకు నీ సృష్టింపబడలేదు. రెండవది, నీ శరీరం ఇప్పుడు చూస్తున్నది శరీరం, అది మట్టిలో కలిసిపోవటకు సృష్టింపబడలేదు. యోహాను సువార్త. హల్లెలూయా. హల్లెలూయా. యేషువా వందనం. యేషువా వందనం. మత్తయి సువార్తని తీసుకుందాం. మత్తయి సువార్త. హల్లెలూయా. హల్లెలూయా. 28వ అధ్యాయం. ఎనిమిదవ వచనం చదువుదాం. అప్పుడు వారు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారం తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరిగెత్తుచుండా, మగదలేని మరియా ఇంకా కొన్ని స్త్రీలు సమాధికి వెళ్తున్నాడు. యేసయ్య చనిపోయారే. ఆ శరీరంలో కొంచెం పరిమళ తైలం, వాసన ద్రవ్యములను మనం అప్లై చేస్తామని వెళ్తుండగా అక్కడ రాయి పక్కన గట్టివేసి పడ ఉన్నది. మంచిగా వినండి, ఇది పరలోక బోధన. రాయి పక్కన నెట్టివేసి పడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. వంగి చూసినా అక్కడ యేసుని బాడీ లేదు, శవం లేదు. దేవదూతులు అంటున్నాడు, జీవించిన వారిని మరణించిన చోటలో ఎందుకు నీ వెతుకుతున్నావు? జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆదివారంలో క్రైస్తవులు దేవాలయం రావటకు కారణం ఏమిటి? ఇది యేసుక్రీస్తు పునరుత్థాన రోజు, పునరుత్థానమైన రోజు ఆదివారం. హల్లెలూయా అని పాడవలసిన రోజు ఇది. ఈనాడు ఈ రోజు పట్టణాలు ఏం పలుకుచున్నాయంటే, యేసుని మరణం తన ఆధీనములో ఉంచుకోలేదు. సమాధి వాస్ అనేబుల్ టు కంట్రోల్ ద జీసస్ బాడీ. ఇట్ లెఫ్ట్ ద బాడీ. The death unable to control Jesus' body and it rose from the dead. Death has no power over Jesus. ఆయన మృత్యుంజయుడుగా లేచాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. శిష్యులకు కనిపించాడు, మగదలేని మరొకరికి కనిపించాడు, తోమాస్ గారికి కనిపించాడు, పేతురు గారికి కనిపించాడు. మీరందరూ నన్ను చూడాలని ఆశపడుతున్నా. ఈ మనమందరం ఒక్కరికొకరు పరలోకంలో చూడాలి. ఆమేన్. మట్టితో కలిసిపోవటకు నీ జన్మం కాదు బిడ్డ. సహోదరా, యు ఆర్ నాట్ మేడ్ ఫార్ కరప్షన్. యు ఆర్ నాట్ మేడ్ ఫార్ డెత్. యు ఆర్ మేడ్ టు లివ్. యు ఆర్ మేడ్ టు బి ఇన్కరప్టబుల్. నీ మరణించినను మళ్ళీ లేవలెత్తుటకు నీలో దేవుడు ఉంచి ఉన్నది ఒక మహాశక్తి కలిగినది, ఆయన ఊపిరి. క్రీస్తు యేసుని మరణం నుండి లేపిన అదే పరిశుద్ధ ఆత్మ మనల్ని కూడా లేవలెత్తబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 రెండు చేతుల హృదయం మీద ఉంచుకొని ప్రార్థన చేసుకోండి. I don't know where are you from, but from the altar, through the priest, the God is telling very important message, which is the life-giving message. You are created for something else. You are created for something great. Not only to receive the award from the collector or the superintendent. You have to reveal, you have to receive the crown from the God, the eternal life. ముగింపులేని జీవితం, శాశ్వతమైన జీవితం ని పొందుటకు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. You are with a purpose. You are like God. God created you like Him, with His own image, in His own likeness. And you have the power of God. దేవుని శక్తి నీలో ఉన్నది. నీ లోకానికి సంబంధించిన వాడు కాదు, లోకములో ఉండటకు సృష్టింపబడిన వాడు కాదు. బిల్డింగ్ కట్టుకొని దాని కౌగులించుకొని దాని కొరకే జీవించటంలో అది కాదు నీ జీవితం. లవ్ ఫెయిలియర్ అయిపోయిందని, బిజినెస్ ఓడిపోయిందని ఉరి వేసుకొని చచ్చిపోవటకు కాదు నీ జీవితం.
దేవుని నుండి బయటపడుతున్న ఒక వ్యక్తి ఏం చెయ్యగలుగుతాడో అది నీ చెయ్యటకు నేర్చుకో. నీ శరీరం మట్టిలో వేయబడినను అది మరలా లేవనెత్తపడబోతున్నది. ఈ మన జీవితం పరిశుద్ధ మహిమ గల జీవితముగా మార్చబడబోతున్నది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారో ప్లీజ్ లిసన్ అండ్ బిలీవ్. యువర్ బాడీ ఇస్ నాట్ ఫర్ కరప్టబుల్. 1 కొరింథీయులు త్వరగా తీస్తాం. 1 కొరింథీయులు 6వ అధ్యాయం 13-14 వచనం చదువు. చాలా త్వరగా చదవండి. 1 కొరింథీయులు 6వ అధ్యాయం 13-14 వచనం. మిమ్మల్ని నా బిడ్డలుగా భావించి మీతో ఇట్లనుచున్నాను, మీ హృదయములను కూడా విశాలం చేయుడు. 1 కొరింథీయులు 6వ అధ్యాయం 13-14 వచనములు. పొట్ట కొరకు అన్నము, అన్నం కొరకు పొట్ట అని ఇంకొకడు ఉండగో. ఈ పొట్ట ఉన్నదే తినుటకే. కార్లో పోయినప్పుడు హోటల్ చూసిన హోటల్, ధాబా, బవాచి, ఇక్కడ ఆపు. పోయినసారి మంచిగా ఉన్నది తిన్నా కడుపు నిండా, ఇక్కడ ఆపు. కానీ దేవాలయం దాటిపోయినప్పుడు సిలువ గుర్తు పెట్టేట్టు కూడా నీకు టైం ఉండదు. దేవాలయమా, పొట్ట కొరకు ఆహారం కొరకు పొట్ట అని నీ తలంచి జీవించినది చాలు. ఈ రెండుటిని దేవుడు నాశనం చేస్తాడు. నేను చెప్పలేదు, వాక్కు పలుకుచున్నది. చదువుమా. మానవుని శరీరము, మానవులు శరీరము వ్యభిచారం కొరకు కాదు, అది ప్రభు కొరకు అని ప్రభు దాని కొరకు. శరీరం దేవుని కొరకు, దేవుడు శరీరం కొరకు. కుడి చేతులు పైకి లేపండి. నీ దేవుని కొరకు. యు ఆర్ ఫర్ గాడ్. చెప్పండి, నేను దేవుని కొరకు. మీరందరూ చెప్తున్నది నాకు వినబడలేదే. నేను ఉన్నది దేవుని కొరకు. నా కొరకు దేవుడు ఉన్నాడు. I am for God. God is for me. My body is not for sin. My body is for God. నా శరీరం దేవుని కొరకు ఉన్నది. అప్పుడు ఈ శరీరముని ఉపయోగించి, నీ నాలుకలను ఉపయోగించి పాడాలి దేవుని స్తుతులు. ఈ చేతులను ఉపయోగించుకొని చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. నీకున్న తెలివితేటని ఉపయోగించి సత్యమును బోధించాలి. నీకున్న శరీర బలమును ఉపయోగించుకొని పేదవారిని ఆదరించాలి. నీకున్న సంపాద్యముతో పేదవారిని ఆదరించి ఓదార్చాలి. నీకున్న గుండె ధైర్యములో అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడి ఒకరి తరపున యుద్ధం చేయాలి. నీకు ఉన్న కాలుని దేవుని సేవ కొరకు కిలోమీటర్ నడవటకు నీ వాడుకోవాలి. నా శరీరం దేవుని కొరకు వాడుకోపడాలి. ఐ ఎమ్ నాట్ ఫార్ ఎనీబడి. పెళ్లి చేసుకోవద్దా? ఐ ఎమ్ ఫస్ట్ ఫర్ గాడ్. మై బాడీ was created for the purpose. In the purpose, marriage is one point. Marriage is not the purpose. దేవుడు నన్ను సృష్టించాడు దేని కొరకంటే ఆయన ప్రణాళికను నెరవేర్చుటకు. పెళ్లి దానిలో ఒకటి, చదువుటం దానిలో ఒకటి, వ్యవసాయం దానిలో ఒకటి. అది ప్రణాళిక కాదు. Don't make God back and don't make the things which supposed to be back front. పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన యేసయ్యా, ఆరాధన
ఆరాధన. దివ్యోపదేశ కాండం 4వ అధ్యాయం 6వ వచనం. Book of Deuteronomy chapter 4 verse 6 says, Shema Yisrael, Shema Yisrael, Shema Yisrael, Israela vinumu ani artham. Shema o Israel, నీ ప్రభుడైన దేవుడు ఒక్కడే. ఆ దేవుని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుని స్తుతించు, ఆరాధించు. చదవచ్చు. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలులారా వినుడు, వినుడు. మన ప్రభువైన దేవుడు, మన ప్రభుడైన దేవుడు, ఏకైక ప్రభువు, ఏకైక ప్రభుడవు, మీ ప్రభువైన దేవుడు, నీ ప్రభుడైన దేవుడిని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో ఆరాధింతుం. పూర్ణ మనస్సుతో, పూర్ణ మనసుతో ప్రేమించేదం. పూర్ణ శక్తితో ప్రేమింపు, పూర్ణ శక్తితో గణపరచేదం. నీకే ఆరాధన, ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చప్పటోని పాడుదామా? ఆదివారం దేవునిది, దొంగతనం చెయ్యకు. The Sabbath is the Lord's day. Don't steal what belongs to God. Don't fail to give what belongs to God. నీలో దేవునికి సంబంధించినది ఉండినా అది దేవుని కొరకు వాడుకోబడాలి. ఆమేన్. ముత్యాలు తీసి పందిలకు పోడవద్దు. Don't throw the pearl in front of the pigs. The pigs doesn't know the value of pearl. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పూర్ణ మనస్సుతో దేవుని స్తుతించు. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి ఇక్కడ చూడండి. డోంట్ బి డిస్ట్రాక్టెడ్. నీ మరణించుటకు సృష్టింపబడలేదు. నిన్నటి రోజు నా జన్మదినములో ఈ మెసేజ్ని చెప్పిన దాదాపు 8 సార్లు నేను మరణించవలసిన వ్యక్తి నన్ను బ్రతికింపచేశా. టీవీలో స్వస్థత ప్రార్థన డీజేస్ దినకరన్ అయ్యా నడిపిస్తున్నప్పుడు నేను తిన్నాలని కూర్చున్న ప్లేట్ మొత్తం నీళ్ళలాగా మారిపోతుంది, ట్యాప్లో వచ్చినట్లుగా వస్తుంది. అయ్యా నన్ను స్వస్థపరిచయ్యా, భరించలేకపోతున్నానయ్యా. నాతో ఐటీ చదివిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నారు. నేను ఇంటిలో చిక్కుకొని ఉన్నానయ్యా. నా అమ్మ వచ్చినప్పుడు ధైర్యంగా ఉన్నట్లుగా లోపలికి పోదు ఆగారం. అమ్మ నాన్నని బాధపట్టకూడదని దాన్ని పోయి కుక్కకేసి ప్లేట్ని కడిగినేవాడు. దేవుని కన్ను నా మీద పడింది కనుక, ఆయన అందమైన కన్ను నన్ను చూసింది కనుక, హల్లెలూయా. హల్లెలూయా. సముద్రములో మునుగుతున్న యోనాని కాపాడటకు చేపని పంపించాడు. నీ కూడా ఆలోచించి చూడు. ఏదో ఒక్కరోజు మరణముకు గురి అయ్యవలసిన నిన్ను దేవుడు బ్రతికింపచేసి నా కొరకు జీవించమన్నాడు. నీ దేవుడిచ్చిన జీవమును, దేవుడిచ్చిన ఆయుస్సును, దేవుడిచ్చిన జ్ఞానమును, శక్తిని వాడుకొని ఉపయోగించుకొని నీ సొంత సుఖం కొరకు దేవుని మర్చిపోతున్నావు కదా.
అందుకే జ్ఞానం గ్రంథం పలుకుచున్నది 1వ అధ్యాయం 12వ వచనం, దుష్ట క్రియలను చేసి మరణమును తెచ్చింకకు. దుష్ట కార్యములు చేసి మరణమును నీ తెప్పించుకో. సిగరెట్ త్రాగుతున్నవాడు చచ్చిపోయిన తర్వాత శరీరానికి నిప్పు పెడుతున్నారు కదా, ఆయన ఇప్పుడే పెట్టుకుంటున్నారు తన శరీరానికి. త్రాగుతున్నవాడు ఇంకొక స్పిరిట్తో నడిపింపబడటకు అనుమతిస్తున్నాడు. భార్య ఎవరు, కూతురు ఎవరు, కోడలు ఎవరు తెలియకుండా అందరినీ కౌగలించుకుంటున్న గలీచి జీవితం. పురుషులకు పోటీగా స్త్రీలు ఇప్పుడు త్రాగటకు మొదలు పెడుతున్నారు. ఒక్కొక్కరు తమ క్రియలను బట్టి తీర్పు విధింపబడతారు. హల్లెలూయా. గాడ్ విల్ నాట్ లీవ్ యూ. నేను చెప్పినది వినండి, నీ చేసినది 7 రెట్లుగా నీ మీద వచ్చును. అది మంచిదైతే మంచిది, చెడుదైతే చెడు. ఈ రోజు ఒకరిని ఎదిరించి మాట్లాడి ఓడింప చేసావా, నిన్ను ఎదిరించుటకు 7గురిని దేవుడు లేపుతాడు, బుద్ధి నేర్పిస్తాడు. కర్రలతో నిన్ను కొట్టి నీకు నేర్పిస్తాడు. నీ పాపంలో ఉండి మరణించి నిరంతరంగా నరకానికి పోకూడదని ఈ శరీర మరణం నుండి నిన్ను కాపాడి నిత్య జీవితానికి తీసుకొని పోవటానికి తండ్రి కొడుతాడు. దానిలో ఒకటి వ్యాధి, దానిలో ఒకటి కరువు కట్కం, దానిలో ఒకటి జలప్రలయం, దానిలో ఒకటి యాక్సిడెంట్, దానిలో ఒకటి బిజినెస్ లో లాస్, దానిలో ఒకటి కుటుంబంలో చిరాకులు. అన్ని స్మూత్ గా ఉండటం వలన నీ దేవుని మర్చిపోయావు కదా. మళ్ళీ దేవుని తలంచుకోవటానికి దేవుడు కొన్ని కార్యాలు ఏర్పరుస్తాడు నీ మంచిది కొరకే. హల్లెలూయా. హల్లెలూయా. 10 అడుగు అపార్ట్మెంట్స్ కడుతున్నాడు. పైన ఉన్న వ్యక్తి కింద ఉన్న మేస్త్రిని పిలవాలి. ఏ మేస్త్రి, మేస్త్రి, మేస్త్రి ఆయన అసలుకు చూడట్లేదు, వినబడలేదు. 10 అడుగు. హల్లెలూయా. ఒక 10 రూపాయి నోటు విసిరేశారు, పడింది, పెట్టుకున్నాడు ప్యాకెట్లో. అక్కడ నుంచి అరే మేస్త్రి, ఇప్పుడు 500 నోటు విసిరేశారు అని ఇంకా మంచిది కన్నులు పెట్టుకొని జాబులో పెట్టుకున్నాడు. ఈయన ఇట్లా పిలిచిన మనం చూడరని పై గదిని ఒక రాయి తీసి తల మీద పెట్టాడు. ఎట్లా చూశారు, ఎక్కడ చూశారు, ఎవర్రా అది కొట్టినది? ఆహా, నీకు ఇష్టమైనదన్నీ ఇచ్చాడు, నీ చూస్తావని నీ పొంది మర్చిపోయావు కదా. కష్టమైనది నీ పంపించి ఆయన వైపు నిన్ను మలచుకుంటారు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు కనుక, తన పనిలో నిన్ను వాడుకోవాలి కనుక, ఈ మరణమును దాటి నీ పరలోకం చేరాలి కనుక, లోకానికి నిన్ను పంపించిన ప్రభుడు మళ్ళీ నిన్ను పొందాలి కనుక యుద్ధం జరుగుచున్నది. హల్లెలూయా. 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 అందుకే 2వ పట్ల మనం చదువుదామా. 2 కొరింథీయులు 8వ అధ్యాయం 7, 9 మళ్ళీ 13 వచనములు. విశ్వాసంలోను, వాక్కులోను, జ్ఞానములోను, విశ్వాసములోను, వాక్కులోను, జ్ఞానములోను, ఆసక్తిలోను, మాపై మీకు గల ప్రేమలోను అన్నిటను మీరు భాగ్యవంతులే. హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఎంతమంది బైబిల్ ఒకసారి చదివి ముగించానన్నవారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ క్రిస్టియన్స్. ఐ హ్యావ్ కంప్లీట్లీ స్టడీడ్ ద బైబిల్ అట్లీస్ట్ వన్స్. Where are you? What are you doing? What is the relation between your God and you? When your manager giving a file, all night you are burning the torch and completely you are studying, morning you are reporting your job. And what about? How many of them you have your personal Bible?
మీ కొరకే నాది బైబిల్ అని ఎంతమందికి సొంత బైబిల్ ఉన్నది? ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్, ప్లీజ్ మార్క్ ఇట్ టుడే. యు ఆర్ నాట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ గాడ్స్ పీపుల్. You yourself withdrew voluntarily from God. వాక్కుతోను, ప్రేమతోను, ఆత్మతోను నిండి ఉండండి. నీ జీవిత ప్రయాణంలో ఎదు చేయాలి చేయకూడదు అన్ని నీ వాక్కు ద్వారా నీ పరిశీలించుకోవాలి. ఆత్మతో నింపబడాలి. ఏ ఆత్మతో నీ నింపబడుతున్నావో ఆ వ్యక్తిగా జీవిస్తావు. అపోస్తలుల క్రియలు 10వ అధ్యాయం 38వ వచనం పలుకుచున్నది, యేసు తండ్రిని ఆత్మతో నింపబడి తిరిగాడు. సో he was able to do good to everyone, to heal everyone, to cure everyone, to cast out the demons. నీ పరిశుద్ధ ఆత్మతో నింపబడిన దేవునికి సంబంధించిన వాక్కు, దేవునికి సంబంధించిన ఊపిరి, దేవుడికి సంబంధించిన పోలికలు కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. లేదంటే సినిమా చూస్తూనే ఉంటావా? ఆ ఆత్మ నీలో వచ్చేస్తుంది. కామం సంబంధించిన చూస్తూనే ఉన్నావా? నీ కామాంతుడుగా మారటం తప్పదు. డబ్ల్యూ కొట్టటం, మెడను తిప్పటం, కారుని ఇరుగట్టు కొట్టటం, ఇదన్నీ చూసినా నీలో ఆత్మ వచ్చేస్తుంది. పబ్జి, ఫ్రీ ఫైర్ ఆడుకొని ఎంతో మంది చచ్చిపోతున్నాను. ఇంకా నీ చావుటకు సిద్ధపరచుకుంటున్నావు. అలో యువర్ టు బి ఫిల్డ్ విత్ గాడ్స్ స్పిరిట్. దేవుని ఆత్మ వలన నింపుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సువిశేష పట్టణం యాయీర్ కుమార్తె చచ్చిపోయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య వచ్చి తలితా కుమ్ అని లేపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమాధిలో మరణించిన తర్వాత ఎవరు వచ్చి నిన్ను లేపరు. సమాధిలో ఉన్నప్పుడు యేసే వచ్చి నిన్ను లేపుతాడు. అందరిని లేపుతారు మాట వాక్కు ప్రకారం. న్యాయ తీర్పు కొరకు అందరూ లేవలెత్తపడతాడు. దానిలో కొంతమంది దండన కొరకు, కొంతమంది నిత్య జీవ కిరీటం పొందుటకు. ఈరోజు 2 వచనం, నీ మరణించుటకు సృష్టింపబడలేదు, నీ శరీరం నాశనం ఆవటకు సృష్టింపబడలేదు. ఎవరెవరు ఈ లోకంలో అన్నిటినీ పొందాలని అబద్ధం, దొంగతనం, పొలముని అపహరించుకోవటం, ఇంకొకరు ఆస్తిని అపహరించుకోవటం అని చెప్పుకొని చేసుకొని దేవాలయం వచ్చి హల్లెలూయా చెప్తున్నారో, నీ దేశద్రోగిలాగా దైవద్రోగి. భారతదేశ సైనికుల్లో ఒక్కరుగా ఉండి భారతదేశ రహస్యంని పాకిస్తాన్కి ఇస్తున్న వారికి దేశద్రోగి. ఈ అక్క గుడికి పోతుంది, ఈయన గుడికి పోతున్నారు, ఆమెను వెంబడించాలని ప్రజలు నిన్ను వెంబడిస్తున్నాం. నీ చేసిన క్రియలను చూసి వీల అన్నాడే. నీ కుటుంబం మీద ఎప్పుడూ శాపం వచ్చి ఉన్నది, ఇంకా నీ శాపాన్ని పొంది ఉన్నావు. దానికి శిక్ష చాలా త్వరగా నీ పొందిపోతున్నావు. చేస్తాంలే తర్వాత చేస్తాంలే చెప్తాంలే తర్వాత చూసుకుందామని దేవుడు సగించినది నీ గ్రహించలేదు. బిడ్డలారా, ఈ ఆదివారం మిమ్మల్ని తిట్టలేదు, ఖండించలేదు. సత్యం చెప్తున్నా, గాడ్ డిడ్ నాట్ క్రియేట్ యూ ఫర్ డెత్. మీ శరీరం నాశనం అవ్వాలని దేవుడు సృష్టించలేదు, అది జీవింపబడాలి. యేసయ్యలాగా అది జీవంతో లేవలెత్తపడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ భూమితో మన స్టోరీ ఆగిపోకూడదు. అబ్రహాం ఉన్నారా, చచ్చిపోయారా? అబ్రహాం ఉన్నారా, చచ్చిపోయారా? ఉన్నారా, చచ్చిపోయారా? నీ నోరు లేదమ్మా. అబ్రహాం ఉన్నారా, చచ్చిపోయేదో ఒకటి చెప్పు. అబ్రహాం ఉన్నారా, చచ్చిపోయారా? మోసే ఉన్నారా, చచ్చిపోయారా? చచ్చిపోయారు. ఈసాకు, యాకోబు చనిపోయారు. కానీ దేవుడు నీ పేరు ఏమిటి నీ మోసే అడిగినప్పుడు, నేను అబ్రహాం, ఈసా, యాకోబుని దేవుడు అన్నాడే.
జీవించిన వారికి దేవుడు అన్నాడే. ఇప్పుడు అబ్రహాం జీవిస్తున్నారా లేదా? జీవిస్తున్నారు. ఎక్కడ? యాకోబు జీవిస్తున్నారా లేదా? ఈసాకు జీవిస్తున్నారా లేదా? జీవిస్తున్నారు. యూదాస్ జీవిస్తున్నాడా లేదా? యూదాసుని దేవుడు చెప్పుకోలేదు. ఆయన చేసిన పాపానికి శిక్షణ పొందాడు. దేవుడు ఆయన పేరు మర్చిపోయాడు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యువర్ నేమ్ మస్ట్ బి రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. జీవ పుస్తకంలో నీ పేరు రాయపడాలి. రేషన్ కార్డులో నీ పేరు లేదంటే ఎంతో పోట్లాడుతున్నావు. 5 కేజీ బియ్యం పోతదే, 1 కేజీ పప్పు పోతదని పోరాడుతున్నావే. నీ ఆత్మ, నీ పేరు పరలోకంలో రాయపడాలని పోరాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయం వచ్చిన వారికి సత్యమును బోధిస్తున్నాం. ఎవరెవరు సత్యమును పాటించలేదో దయచేసి ముందుకు రాకండి. జీవితంని మార్చుకున్న దేవుని స్తుతించుటకు ధైర్యంతో ముందుకు రండి. నీ చేసిన తప్పు అందరికీ తెలిసి చీ అంటున్నప్పుడు అది సరి చేసుకొని తర్వాత రా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద పగ వండినా మర్చిపో. ఈరోజు సువిశేష పట్టణం త్వరగా చూసుకుందామా? 2 నిమిషం సువిశేషం చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఏం చెప్తున్నాడు? కోపపడకు, నరహత్య చేయరాదు. ఆగు. కోపపడకు, ఎవరిని చూసి బుద్ధిహీనుడిని చెప్పకు, కోపం తగ్గించుకో. నీ ఫ్రెండ్స్ని చూసి, అమ్మని చూసి బుద్ధి లేదని అనకు. వాళ్ళు దేవుడు సృష్టించిన వాడు. దైవ జ్ఞానం, దైవ పోలిక, దైవ శక్తి వారిలో ఉన్నది. వారిని చూసి యూ ఫూల్ అన్నే దేవుని తగులుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరినా చూసి బుద్ధిహీనుడా, ఫూల్ అంటే వాళ్ళని సృష్టించిన దేవుని ఫూల్ అంటున్నావు. శిక్ష. రెండవదిగా సూర్యుడు అస్తమించుటకు మునిపే నీ కోపం మారాలి. లేదా చూడండి, ఒక రాజు, ఆయనకి స్నేహితుడు, పెద్ద రాజ్య భవనం నడిపిస్తున్నారు మంచిగా. వీళ్ళిద్దరికి తేడా వచ్చింది. ఈ మందిరి రాజుని ప్రేమించటం నుండి వెనకబట్టాడు. నన్ను అన్నాడని వేరు రాజుతో కలిసి ఈ రాజుకి వ్యతిరేకంగా యుద్ధం జరిపింపచేసి ఈ రాజుని చంపేశారు. ఆయన ఆఫ్టర్ ఆల్ మినిస్టర్. నేను పోయి ఎందుకు మన్నిపు అడగాలని నీ రాజు నిలబడకు. నీ కూడా మన్నిపుట్టకు సందర్భం వచ్చి కూడా మన్నించకుండా కోపంలో ఉండకు. రాష్ట్రం కూలిపోగును, కుటుంబం కూలిపోగును, నీ బంధం కూలిపోగును. మన్నించు. విభచారం చెయ్యకు. శరీరంలో కలవటం మాత్రం విభచారం కాదండి. యేసయ్య అంటున్నాడు, ఒక స్త్రీని, ఒక కుమారుడిని కామముతో చూసి నీ పాపం ఆలోచనలోనే చేయవచ్చు. అడల్టరీ ఇన్ మైండ్ ఈస్ ఈక్వల్ టు అడల్టరీ ఇన్ ద ఫ్లెష్. మూడవది విషయం, విడాకులు ఇవ్వకూడదు. నా భార్య అందంగా లేదు, నా భార్య సరిగా డబ్బులు తీసుకొని రాలేదు, కట్టణం ఇవ్వలేదు అని భార్యకి విడాకులు ఇచ్చిన పాపమని. నా భార్య ఎంత ప్రేమించినప్పుడే ఒక్కొక్క వ్యక్తితో తిరుగుతుంది, ఆ ఒక్క కారణం తప్ప నీ విడాకులు ఇచ్చిన భర్త లేనిని ఆమెను ఎంతో మంది వాడుకుంటాడు, భార్య లేదని ఈయనను ఎంతో మంది వాడుకుంటున్నాడు. కనుక ఎంతో మంది విభచారంలో పడిపోగొట్టకు కారణంగా ఉండకుండా ఉండటకు విడాకులు ఇవ్వకూడదు. నో డివోర్స్ ఎక్సెప్ట్ ద రీజన్ ఆఫ్ అడల్టరీ. నాలుగవదిగా, ప్రమాణికం చెయ్యకు. దేవానికి నా ఉద్యోగం ఇచ్చిన మొదటి శాలరీ ఇస్తాను, నా కొడుకు నాకు సంతాన భాగ్యం ఇచ్చిన ఇది చేస్తాను, ఇది చేసిన, ఆ ల్యాండ్ ప్రాబ్లం సాల్వ్ అయినా, బిజినెస్ ఓకే అయినా, చదువులో పాస్ అయినా మొక్కుకొని తర్వాత మర్చిపోకు. దేవుడు దాన్ని అడుగుతున్నాడని వాక్కు పలుకుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ విరోధులను మన్నించు. ఇఫ్ యు డోంట్ ఫర్గివ్ యువర్ ఎనిమీస్, గాడ్ ఆల్సో విల్ నాట్ ఫర్గివ్ యువర్ సిన్స్. If your sin has to be forgiven immediately forgive the sins of the others. Bear one another, God also will bear. Forget the sin of the others, God also will forget, because it is a reciprocal relationship with God and our neighbor. Whatever I do to the neighbor, it affects God.
if I feed them, if I love them, if I forgive them, if I forget them, I'm giving myself to them, God give everything to me. Hallelujah. హల్లెలూయా. We are called not to die, to live. మనం మరణించుట కాదు, జీవించుటకు పిలువబడి ఉన్నాం. లేచి నిలబడి ఈ సత్యమును గ్రహించుకొని విశ్వాస గ్రంథమును భక్తితో చెప్పుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణమును పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన పోప్ ఫ్రాన్సిస్ గారి కొరకు, పవిత్రాత్మ సభకు పాలకులైన గోవింద జోజి పీఠాధిపతి కొరకు, పవిత్రాత్మ సభను నిర్వహిస్తున్న ఫాదర్ క్రిస్రాజ్ గారిని, గురువులను, కన్యాస్త్రులను, గురు విద్యార్థులను, వేద బోధకంలో ఉన్న ప్రతి ఒక్క దైవజనులు, మన భారతదేశమును దొంగతనం చేస్తున్న అన్యుల చేతుల నుండి అందరినీ కాపాడుబడి రాజకీయ నాయకులకు మంచి జ్ఞానమును, తెలివితేటను, దైవ భయమును, అందరినీ సమానముగా నడిపించే మనసును దయచేయమని, మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో దేవుడు దీవించమని, మన చీఫ్ మినిస్టర్ అందరినీ ఆశీర్వదించమని, లోకల్లో సర్పంచ్ మొదలుకొని ప్రజలతో మధ్యలో జీవిస్తున్న అందరినీ దేవుడు కాచి కాపాడి వారి ద్వారా అందరికీ మంచిది జరగాలని, మన కుటుంబములను, ఇక్కడ వచ్చేసిన మీ కుటుంబములను, లైవ్లో ప్రోగ్రాంని చూస్తున్న వారు, పాల్గొంటున్న వారి కుటుంబములను, వ్యాధిస్తులను, అంటురోగమైన కరోనా వలన బాధింపబడిన వారు, 3వ వేవ్ అలా రాబోతుందన్నారే, అది అన్నింటి నుండి మనలను, మనకు సంబంధించిన వారి దేవుడు కాపాడమని, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క యువకుడును, పెళ్లి కాలేని వారిని, ఉద్యోగం లేని వారిని, సంతాన భాగ్యం కొరకు వేచి ఉన్న వారిని, పిచ్చి తలంపులతో తిరుగుతున్న వారిని, మంత్రమాంత్రిక శక్తి వలన పీడింపబడిన వారిని, మరణ ఆత్మల వలన తాకపడిన వారిని, విరక్తిలో ఉన్నవారిని, దరిద్రంలో ఉన్నవారిని, అప్పు బాధల్లో ఉన్నవారిని, భార్య భర్త మధ్యలో స్నేహం లేకుండా ఉంటున్న వారిని, మన దగ్గర ప్రార్థన చేయమని అడుగుతున్న వారిని, శరీరంలో వ్యాధి బాధలతో ఉన్నవారిని యేసయ్య తాకి పరిపూర్ణంగా స్వస్థపరచమని, మరణానికి కాదు, నాశనములకు కాదు అన్నాడే. అట్లా మేము మన జీవితం నాశనం అవుటకు కారణమైన ఏ దుష్ట శక్తి అయినా యేసు నామములో బంధింపబడి, యేసుక్రీస్తుని మహిమగల రక్తములో కడుగబడి, యేసుక్రీస్తుని ఉత్తమమైన శ్వాసములో శుద్ధి చేయబడి, యేసుక్రీస్తుని వెలుగులో చీకటి శక్తులు కాల్చబడి, పరలోకము నుండి వస్తున్న అగ్నిలో మనల్ని తాకుతున్న అంధకార శక్తులను దేవుడు ధ్వంసం చేసి సిలువ నీడలో మమ్మల్ని కాచి కాపాడబడి, వ్యాధులు చెప్పకుండా పారిపోవాలని, కుటుంబంలో శాంతి సమాధానం నిండుగా ఉండాలని, కృంగిపోయిన ఆత్మలు ఉత్సాహపరచబడాలని, ప్రతి ఒక్క గురు విద్యార్థులను, స్కూల్ స్టూడెంట్స్ ని దేవుడు దీవించుమని, జీవితం శూన్యమై మారిపోయినదని విరక్తిలో ఉన్న యువతి యువకుడును దేవుని దూతలు ఆ ధీరంలో తీసుకుని నడిపించుమని, ప్రపంచమును తప్పైన బోధనలో బోధించి వేరు మార్గంలో నడిపిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు తీసివేయమని, మన విరోధులతో మనకు సమాధానం ఏర్పరచమని, కోర్టు కేసుతో తిరుగుతున్న వారికి న్యాయం జరగాలని, జ్ఞానం తక్కువ ఉన్న వారికి దేవుడు జ్ఞానం ప్రసాదించి, మన నాథుడైన యేసుక్రీస్తుని మహిమగల నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఒకవేళ మీరు కానుక సమర్పించాలంటే
నీ కానుకను చేతులు తీసుకోండి. అది చిన్నదో పెద్దదో పరిశుద్ధాత్మ చెప్పిన కానుకను చేతులు తీసుకో. కాయిన్, ఆబెల్ ఇద్దరు కూడా కానుక సమర్పించారు. కాయిన్ ఆ కానుకను దేవుడు అంగీకరించలేదు. ఆబేల్ కానుకను అంగీకరించారు. కారణం, గాడ్ లవ్స్ ద చియర్ఫుల్ గివర్. అయ్యో అని ఇవ్వకుండా సంతోషముతో మీరు దేవుని సేవలో ఉన్నవారికి దేవుని కేంద్రమును నడిపించుటకు, సువార్త బోధనకు మీరు ఇస్తున్న కానుకను చేతులు తీసుకోండి. సర్వశక్తిమంతుడా, ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆల్ లివింగ్ గాడ్, వి థ్యాంక్ యూ, వి ప్రైజ్ యూ. నన్ను ఈరోజు ఈ దేవాలయంకి తీసుకుని వచ్చినందుకు స్తోత్రములు. నేను పక్షి కాదు, జంతు కాదు, నేను దేవుని కొరకు సృష్టింపబడిన వ్యక్తి. మరణించుటకు కాదు, నాశనం ఆవటకు కాదు దేవుడు నన్ను సృష్టించినది అని బోధించావే. ఈ బిడ్డలు ఇస్తున్న కానుకను దయతో స్వీకరించి ఆశీర్వదించమని, వాళ్ళ ఇంటి చేరటకు మునిపే వారి జీవితంలో జరిగిన నష్టానికి బదులుగా 10 రెట్లు దీవెనలు వారు పొందినట్లుగా, చూసినట్లుగా చేయమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి చేయుచున్నాము. ఆమేన్. మీ కానుకలను సమర్పించుకోండి. నేను మీరును అర్పించుచు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారనట్లుగా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనముల కొరకు, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకు మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రియమైన యేసయ్య, పరలోక తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నా జీవిత గమ్యం చేరటకు నాలోనే అడ్డంగా ఉన్న కార్యములను ఈరోజు తెలియపరిచితివి. నా ఆస్తి కానీ, నా చదువు కానీ, నా తెలివితేట కానీ, నా చుట్టాలు కానీ నాతో రారని, నాతో రాబోతున్న నా ఆత్మ కొరకు జీవింప ఈ కానుకలను స్వీకరించుకో అని దీవించు. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనం
మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయక. వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించుటివి. మమ్ము విమోచించుటకును పంపిన రక్షకుడు అతడు. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్నిమెరుడు జన్మించడు. మరణాన్ని జయించి మానవుడకు మరలా జీవం ఇవ్వటకు జీవమిచ్చే దేవుడు మా కొరకు సిలువలో మరణించుటి. ఇట్లు మరణింపు సంఖ్యల్పు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతులతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతో నీ మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వచ్చేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. దయచేసి అందరూ మోకరించి ఈ ఆదివారం ఈ దివ్య బలి పూజ నీకు ఏం నేర్పిస్తుందంటే, మనం కోడి కాదు, మన చందు కాదు, దాన్ని పోయి అడిగినా నీ గమ్యం ఏమంటే దానికి ఏమి లేదు. కానీ నీకు దేవుడు ఇచ్చినది, దేవుడు నీ కొరకు వచ్చిన గమ్యం ఏమనగా ఆయన చేరాలి. నీ మరణించకూడదు, నీ కరెక్ట్ అవ్వకూడదు, దేవుని కొరకు సమర్పింపబడాలి. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉట్టయు నీవే. కనుక నీ పవిత్ర పూర్ణ ఈ కానుకలను పవిత్రపరచుమని మిమ్ము ప్రతిమాను కొరచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు సిలువ శ్రమలకు తన్ను తాన ఇష్టపూర్తిగా అప్పగించి కొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చిచు ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నాయి నా శరీరం. భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చుచు ఇట్లైన, మీరందరూ దీన్ని తీసుకొని పానము చేయడం. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యడు. రహస్యము, యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీరు ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుఖి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము.
క్రీస్తు శరీరం రక్తంలోందు పాలివారు మగమం పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న కథోలిక శ్రీసభను జ్ఞాపకముంచుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురును, గోవింద జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మలను ప్రేమయందు పరిపూర్ణము చేయి. ఈనాడు దివ్య బలి పూజను సమర్పిస్తున్న స్త్రీలు సులోచన, సింధూరి, తేజ్ కుమార్, జోజి, భాను, రాణి, జోష్వింత్, కల్పన, రాజు, చైతన్, దర్శన్, కల్పన, సుమలత, నవ్య, నవీన్, రక్షిత్ మరియు నర్సిరెడ్డి, విజయలక్ష్మి వాళ్ళ కుటుంబ సభ్యులు, గోపిరెడ్డి, భూపాల్ రెడ్డి, పుష్ప వాళ్ళ కుటుంబ సభ్యులు, రమిరెడ్డి, కమలమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు, బొల్లేడు లక్ష్మయ్య కుటుంబ సభ్యులు, కర్లపుడి జార్జ్, అమృత, అఖిల్ బాబు, మౌనిక వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళందరినీ పేరు పేరుగా ఆశీర్వదించు. ఈనాటి దివ్య బలి పూజను సమర్పిస్తున్న ఈ కుటుంబం విన్నపాలు పరలోకం వినుగాక. మా విశ్వాసం ఎంత గొప్పదని మేము ఇంకా అందరికీ ప్రకటించుటకు కోరుకున్న విషయంలో నిశ్చిత్త ప్రకారం మాకు దయచేయి. ఉత్తాన మగుత్తమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకో. మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తల్లి యొక్క మరియ మాతతోను, పునిత జోజప్పతోను, పునిత అపోస్తలతోను, పునిత అంతోని వారితోను, ఆదరుని మీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగము దయచి అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. అందరూ కూడా చేతులు పైకి లేపి ఒక్క విన్నపం అడగండి. స్వామి, నేను నీతో పరగదిలో ఉండాలి. రెండు చేతులు చాచి ప్రార్థన చేసుకుందాం. నేను మరణించను, లేవలెత్తపడాలి. నా శరీరం కరెక్ట్ కాకూడదు, పరలోకంలో నీతో ఉండాలి. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. అందరూ కలిసి లేచి నిలబడుదాం. ఉత్సాహముతో ఈనాడు మరణించిన యాయిర్ కుమారతిని దేవుడు లేపాడు మాట, అనగా మిమ్ములను నన్నును మరణించినా కూడా దేవుడు లేవలెత్తుతారు. అందుకే యేసయ్య భూమికి వచ్చాడు, సాధించాడు. యేసయ్య బిడ్డల మనందరికీ మరణం లేదు, లేవలెత్తపడబోతున్నాం. చేయి చాచి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింపుము. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మాకు ఈ రోజులో శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తలులతో వచించిన ప్రభువా, ఇక్కడ గుమ్మికొడి నీ ప్రజలు ప్రతి ఒక్కరు మనవులను ఆలకించి వారి ఆందోళనను తొలగించి నీ సమాధానముతో నింపము. ఈ సభకు శాంతిని, ఐక్యమును దయచేయి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి, సమాధానం
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తుని సమాధానం తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. పాపం వలన మరణానికి యోగ్యుడుగా మారిపోయిన మన జీవితముని నూతనీకరించి మరణ పునరుత్థానం చేయుటకు మరణాన్ని రుచి చూచిన దేవుడు ఈరోజు మనలోనికి రాబోతున్నాయి. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పరిశుద్ధ యేసుక్రీస్తు దివ్య శరీర రక్తం మన పాపములన్నీ కడిగి మన శుద్ధి చేసి రక్షించునుగాక. ఆమేన్.
లాక్డౌన్ ఉన్నప్పుడు నుండి ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉన్నది. ఇంకా చర్చ్ తెరిచి ఉన్నారా అనుమానం లేకుండా ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం, ఆదివారం మీరు ఇక్కడికి వచ్చి పాల్గొనవచ్చు. ఆదివారం మాత్రం అది కమ్యూనిటీ మాస్. మీరు వచ్చినా మేము పోని చెప్పలేము, కానీ శుక్రవారం, మంగళవారం మీ కొరకే. వచ్చే మంగళవారం కూడా స్వస్థత ప్రార్థన, విడుదల సాంఖ్యం అన్నీ కూడా మీ కొరకు జరిపింపబడుట గురువులు మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని దీవెనలు. వచ్చే 29 మంగళవారం పవిత్రాత్మ సభకు ఒక ఆనందమైన రోజు. 5 గురువులు డీకన్గా అభిషేకింపబడుతున్నారు మొయినాబాద్లో. వీలు ఉన్నవారు ఆ పూజలో పాల్గొనండి. బ్రదర్స్ కొరకు ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన, లేచి నిలబడదాం. ఈ పూజ అయిపోయిన వెంటనే మిమ్మల్ని ప్రత్యేకంగా దీవిస్తాము. పరిశుద్ధ నూనె మీరు కొనుక్కోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కోవత్తి కూడా మీకు దేవుడు దయచేసి కౌంటర్లో ఇస్తారు. దాన్ని మీరు పొందుకొని అతోని వారికి వెలిగించవలసిందిగా మేము ప్రేమతో మనం ఏంటి సాక్ష్యం చెప్తున్నాం. ఒక్క నిమిషం వాళ్ళ సాక్ష్యం మనం వింటాం. మీ అందరికి వందనాలు, ఫాదర్ గారికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు మాట్లాడటం కూడా ఇట్లా తెలియదు. ఇట్లా దేవుని సన్నిధిలో నిలబడ్డంటే అది ఆయన ఇచ్చిన నాకు శక్తి. నా బాధలు ఎలా చెప్పుకున్నాను. నా పరిస్థితి నన్ను నా పుట్టిల్లు పుణ్యపోరు నన్ను ఇచ్చింది వైరా. నేను బాగా శక్తితో పీడించబడుతున్నా. నేను ప్రార్థన చేసుకుంటుంటే నేను చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకునేటోళ్ళు. మేము ఇట్లా ఆర్చే చర్చికే పోయాను. మా అమ్మమ్మోళ్ళు దాసాపురం, మా అమ్మ కడుగులపాడు, మా బంధువులు అట్లే మానబెట్టి మేము ఇట్లా ప్రార్థన చేసుకుంటూ నేను ఎట్లుంటే వైరా గ్రామాన్ని ఇచ్చారు. మా అత్త బాగా ఉప్పలమ్మలు పెట్టింది. షాదువల్ల ఈ చేస్తుంది. 13 సంవత్సరాలు అంటే వేదన పడుతున్నా. ఇక ఇంట్లో నుంచి పొమ్మంటే మేము వేరే ఇల్లు కూడా కట్టుకున్న ప్రార్థన చేసుకుంటే నేను ఆ ఇంట్లో కూడా నువ్వు వద్దని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. 3 సంవత్సరాలు అసలు నాకు ఒంట్లో కలిసి పని చేసుకుంటే శక్తి వాళ్ళు లేకుండా చేస్తున్నారు. గడుగులు పడిపోయి మాకు వాళ్ళు అడిగితే ఫాదర్ గారు పిలిపినాక నేను చచ్చిపోతే ప్రార్థన చేసినానన్న అన్నప్పటికి ఏమన్నారు, అమ్మ ముకుందాపురంలో ఫాదర్ గారు నీకు శక్తివంత ఫాదర్ గారు ఉన్నా నీకు మంచిగా ప్రార్థన చేస్తారమ్మా, నీకు రోగాలు అయిపోయి నీకు విడుదలైతే బామ్మ అని తీసుకొచ్చి 2 సార్లు తీసుకొచ్చారు. అంతర 3 సంవత్సరాలు వచ్చిన 2 నెలల నుంచి వస్తున్నా. వచ్చినప్పుడు నాకు మెడజేవుల నొప్పులు అసలు మాట పని చేసుకునే శక్తి ఉండదు. మెడజేవుల నొప్పులు తగ్గిపోయినాయి. కాళ్ళు మళ్ళీ పని చేసుకుంటే మళ్ళీ తర్వాత ఫోన్ చేశారు వాళ్ళు, నువ్వు రామ్మాయి మంచిగా ఉంటామని మళ్ళీ పిలిపించారు. మళ్ళీ అడగపోయాక కాళ్ళకి నొప్పులు మీద వచ్చేటట్టు ముళ్ళు పొడుచుకుని నా కళ్ళకు దర్శనాలు కనపడుతున్నాయి. ఫాదర్ గారికి ఎప్పటికప్పుడుకైనా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నాను. నీకేం కాదమ్మా, నీ కన్నీళ్ళు దేవుడితో నీకు న్యాయం జరిగింది, దేవుడికి స్వస్థతిలో నాకు ఎప్పటికప్పుడు తగిన మాట చెప్పి ప్రార్థన చేశారు. మళ్ళీ మళ్ళీ రమ్మని మన ఫోన్ చేస్తే మాట్లాడుతుంటే నీకు ఇల్లులో ఆస్తి లేదు, పొలంలోని ఇంటిలోని దేంట్లోని సంబంధం లేదు, నా కొడుకుకి సెడాకులు ఇవ్వని ఫోన్లు వేసి వాళ్ళందరూ మా మరిది వాళ్ళందరూ తిట్టారు. ఫోన్లోనే తిట్టి కాడిచి నా నోరు మోసుకుపోయింది. అన్నం తింటున్నా బాటలేదు, నీళ్ళు తాగుతున్నా బాటలేదు. అట్టే ప్రార్థన చేసుకుంటా ఇప్పుడు చర్చిలోని ఇక్కడికి వచ్చే మాత్రమే నాకు ఈ నొప్పి పోయింది. ఏమి సూచన వాళ్ళే ప్రార్థించదము. నిన్నటి రోజు కూడా గనగలపాడు నుండి ఒక పాపని తీసుకుని వచ్చారు. ఎన్నో రోజులు తినట్లేదు. పాస్టర్ గారు కూతురు కౌన్సిలింగ్ కూడా 20 నిమిషం మాట్లాడి మొత్తం వాంతులు వచ్చేసాయి కలర్గా. అంత గొప్ప అసలు
విడుదల ఇచ్చే దేవుడు. ఈ కుమార్తె కూడా గొంతు నొప్పిని ఇక్కడ వచ్చిన వెంటనే వాంతులు వచ్చాయి. వాడు చేయి చాచి ప్రార్థన చేసుకోవద్దు. సర్వశక్తిగల సర్వేశ్వర, మేము మరణించకూడదని నీవు నీ కుమారుని సిలువలో మరణింపచేసి మేము నాశనం కాకుండా ఉండటకు నీ కుమారుని నాశనం అవటకు అనుమతించితివి. ఆయన వలనే మాకు రక్షణ్యం దయచేసి ఈనాడు మేము భుజించిన ఆయన శరీర రక్తము మాకు మహా గొప్ప శక్తిని ప్రసాదించి ఆందోళనను ఆటంకాలను తొలగించి నీ శక్తిని పొందిన బిడ్డలుగా మరణమును దాటి పిశాచును దాటి నాశనమును దాటి సర్వదా నీతో జీవింతుముగాక. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్ములందరినీ ఆశీర్వదించి నిండుగా దీవెనలు ఇచ్చి మీ జీవితమును నడిపించుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈరోజు కొత్తగా వచ్చిన వాడు దయచేసి కౌంటర్లో ఎవరినో ఒకరు ఉండండి. మీ ఫోన్ నంబర్ను ఇచ్చిపోండి. మిమ్మల్ని ఒక గ్రూప్లో పెడతాము. ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్న పూజ, ఆరాధన, బైబిల్ క్లాస్, స్వస్థత ప్రార్థన ప్రతి మీకు పొద్దున నుండి సాయంత్రం వరకు పంపబడను. యు ఆర్ ఆల్సో ఫ్రీ టు షేర్. మీకు తెలిసిన దేవుని వాక్కుని, దేవుని ఆశీర్వాదం ఈ ఛానల్లో పోస్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించుగాక. హ్యావ్ ఎ నైస్ డే. చేసిన మేలులకు